బిల్ గేట్స్ అమరావతి వచ్చారు. సో దీనివల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఏమేమి ప్రయోజనాలు చేకూరుతాయి అనుకుంటున్నారు? బిల్ గేట్స్ 20 ఏళ్ల ముందు హైదరాబాద్ వచ్చిన బిల్ గేట్స్కి ఈరోజు అమరావతి వచ్చిన బిల్ గేట్స్కి చాలా తేడా ఉంది. ఆ రోజు మైక్రోసాఫ్ట్ అధిపతి ఆయన CEO. సో బిల్ గేట్స్ని అనుసరించి ఐటీ పరిశ్రమ మొత్తం ప్రపంచం అంతా కూడా నడిచేది. ఆయన హైదరాబాద్కు వచ్చిపోయి చంద్రబాబు గారు ఆయన తీసుకొని వచ్చి ఇక్కడ చూపించి చేసినప్పుడు మైక్రోసాఫ్ట్ కేంద్రం ఇక్కడ వచ్చింది. దాని తర్వాత కొన్ని వందల ఐటీ పరిశ్రమలు వచ్చినాయి. ఈరోజు అటువంటి ఇంపాక్ట్ బిల్ గేట్స్ ద్వారా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఏమంటే ఈరోజు ఆయన బిజినెస్లో లేడు, ఆయన మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలో లేడు, ఆయన దాతృత్వంలో ఉన్నాడు. ప్రపంచంలో పేదరికాన్ని పోగొట్టాలని, ప్రపంచంలో వైద్యం, ఆరోగ్యం వాటికి సంబంధించి చేయాలని ఆయన వారన్ బఫెట్ కలిసి కొన్ని లక్షల కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్నారు. వాళ్ళని చూసి ఈరోజు దాతలు వస్తారు. బిల్ గేట్స్ వచ్చి ఇక్కడ ఏదన్నా కొన్ని కార్యక్రమాలు చేపడితే ఈ ఫిలాంథ్రఫీ ఆలోచన ప్రపంచంలో ఉండే కుబేర్లందరికీ వస్తుంది కాబట్టి వాళ్ళు ఎవరన్నా రావచ్చు. అంతేగాని పారిశ్రామికంగా బిల్ గేట్స్ వల్ల ఉపయోగం జరగదు. కానీ బిల్ గేట్స్ లాంటి వ్యక్తులు వస్తే అమరావతి బ్రాండ్ ఇమేజ్ బ్రాండింగ్ జరుగుతుంది. బ్రాండ్కి ఒక ఇమేజ్ పెరుగుతుంది. బిల్ గేట్స్ వచ్చింది పోయింది ప్రపంచంలో ప్రతి పత్రికలో ప్రతి టీవీ ఛానల్లో వార్త అవుతుంది. సో అమరావతి అనే పేరు వింటారు వాళ్ళు. ఇదివరకు హైదరాబాద్ అనే పేరు ఎట్ట విన్నారో ఇప్పుడు అమరావతి అనే పేరు వింటారు. అంతవరకు ఉపయోగం జరుగుతుంది. సో మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు వచ్చే ఛాన్స్ అయితే లేదంటారు? లేదు. కానీ మైక్రోసాఫ్ట్ అధిపతి ఫౌండర్ వచ్చినందుకు కొన్ని సంస్థలు కూడా ఆలోచన చేయొచ్చు కదా. మీరు అన్నట్టు బ్రాండింగ్తో పాటు ఈ ఒక ఎకోసిస్టమ్ ఏమైనా బిల్డ్ అవుతుందా సాఫ్ట్వేర్కి? వీలు కాదు. ఇప్పుడు హైదరాబాద్లో ఉండే ఈకోసిస్టము విజయవాడలోనో అమరావతిలోనో ఇంకా కనీసం 20-30 ఏళ్ళకు కూడా వీలు కాదు. ఏది ఐటీ సెక్టార్కి ఇతరత్ర మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు, సౌర విద్యుత్తు లేదా పునరుత్పాదక విద్యుత్తు ఇటువంటి రంగాల్లో అమరావతి ఉపయోగపడవచ్చు. లేదా క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా ఏంటంటే ఓన్లీ ఒక బిల్డింగ్ మాత్రమే క్వాంటమ్ కంప్యూటింగ్. అక్కడ పెద్దగా పనిచేసేది ఏమి ఉండదు. దాన్ని కేంద్రంగా చేసుకొని కంప్యూటింగ్కి వాడుకుంటారు. పనిచేసే వాళ్ళు ఎక్కడో అమెరికాలోనో ఇంగ్లాండ్లోనో ఉంటారు. సో ఇవాళ వచ్చిన బిల్ గేట్స్ మోస్ట్లీ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు. సో నేను అనుకున్న టెక్నాలజీ రిలేటెడ్ ఏమన్నా అనౌన్స్మెంట్స్ చేస్తారా? త్వరలో ఏమన్నా డెసిషన్స్ వస్తాయేమో? కాదు, ఆయన ఆఫ్రికాలో, ఆసియాలో, పేద దేశాల్లో ఆయన దాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. రియల్ టైం గుడ్ గవర్నెన్స్ ఏంటంటే పరిపాలనలో ప్రజలకు సన్నిహితం చేయడం, పరిపాలనలో టెక్నాలజీ వాడడం అనే దాంట్లో చంద్రబాబు గారు గత ఎన్నో సంవత్సరాలుగా ఆయన కృషి చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా పరిపాలనలో గవర్నెన్స్-లో టెక్నాలజీ వాడే ప్రయోగం చేస్తున్నాడు. అది తన కార్యక్రమాలకి ఏమన్నా ఉపయోగపడుతుంది అనేది స్టడీ చేయడం కోసమే ఆయన రియల్ టైం గవర్నెన్స్లో స్పెండ్ చేశాడు తప్ప ఆయన కంట్రిబ్యూషన్ మైక్రోసాఫ్ట్ ద్వారా కానీ ఇంకో దాన్ని మనం కానీ ఇప్పుడు అసలు మైక్రోసాఫ్ట్కి బిల్ గేట్స్కి పెద్ద సంబంధాలు లేవు. పోనీ ఆయన దాతృత్వం అన్న ఏదైనా ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. అది కొంచెం మిలిండా గేట్స్ ఫౌండేషను లేదా బిల్ గేట్స్ ఫౌండేషను లేదా వారన్ బఫెట్ ఫౌండేషను వీటితో ఈ టీకాలు వేయడానికి కానీ లేకపోతే చదువు చెప్పడానికి కానీ స్కూల్స్ని మోడర్నైజ్ చేయడానికి కానీ ఆయన ఏదైనా డొనేషన్ ఇస్తే సంతోషంగా తీసుకోవచ్చు. సో అట్లీస్ట్ స్కూల్స్, ఎడ్యుకేషన్ సైడ్ ఇటువంటి పెద్ద మార్పులు వస్తాయని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్కారం. వాస్తవ వేదిక ప్రతి గురువారం మీ తెలుగు వన్ న్యూస్లో.